పద్మాక్షి లక్ష్మిని బలవంతంగా కిందికి లాక్కొని వస్తుంది. ఏంటమ్మా, ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు అని లక్ష్మి అడుగుతున్నా కూడా పద్మాక్షి వినకుండా హాల్లోకి లాక్కొని వచ్చి లాక్కొస్తూ ఉంటే ఇంకా అందరూ హాల్లోకి వస్తారు. ఏమైంది, ఎందుకు అలా లక్ష్మిని తీసుకొస్తున్నారు వదిన అని యమున కూడా అడుగుతూ ఉంటే, ఆపండి, ఎవరు నన్ను ఆపడానికి వీల్లేదు, ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే, దీన్ని ఇంట్లో నుండి మీరు పంపిస్తారా, లేదంటే నేనే దీన్ని ఎక్కడైనా ఒక చోట వదిలేసి వస్తాను, ఏదైనా హాస్టల్లో అయినా ఉండమనండి, ఇలాంటి పనులు చేసిన తప్పులు చేసిన మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని పద్మాక్షి అరుస్తూ ఉంటే, ఇంకా తను తప్పు చేయలేదని కోర్టులో నిర్ధారించుకొని బయట ఇంటికి వచ్చింది కదా, తన ఏ తప్పు చేయలేదని చెప్పింది కదా, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని యమున వసుధ వాళ్ళు అడుగుతూ ఉంటే, అదంతా నాకు అనవసరం, ఇది ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఎందుకత్తయ్య, తనేం తప్పు చేసిందని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటున్నారు అని విహారీ అడుగుతూ ఉంటే, నువ్వాగరా, అసలు ఇంట్లో ఉన్న పిల్లాన్ని పట్టించుకోవు, కానీ ఎవరెవరికో బయట వాళ్ళకి ఏదైనా అయితే మాత్రం హాస్పిటల్లో సహస్ర ఉందన్న విషయం కూడా మర్చిపోయి దానికోసం నువ్వు పరుగులు పెట్టి వెళ్తున్నావు, నేను ఎందుకు కూరుకుంటానా, అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. ఒకవేళ అది ఇంట్లో ఉండాలి అంటే నువ్వు ఆ రోజు సైన్ చేయకుండా వదిలేసిన ఈ రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద సైన్ చేయరా, ఆ సహస్రకి నీకు పెళ్ళైందన్న దానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు, అదేదో హాస్పిటల్లో హడావిడిగా జరిగిపోయింది, ఒక ఫోటో కూడా లేదు మీ పెళ్లి విషయానికి సంబంధించింది, నువ్వు ఈ రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద సైన్ చేస్తేనే ఆ లక్ష్మి ఇంట్లో ఉంటుంది, లేదంటే లక్ష్మిని ఇంట్లో నుండి పంపించేస్తాను, నేనే ఏదైనా ఒక హాస్టల్కి తీసుకెళ్ళి వదిలేస్తాను, లేదంటే ఏదైనా ఒక దగ్గర రూమ్ తీసుకొని అయినా ఉంచుతాను దాన్ని, అది మాత్రం ఇంట్లో ఉండడానికి వీలు లేదు, అలాగే నీ పనుల్లో జోక్యం చేసుకోవడానికి కూడా వీలు లేదు, అసలు ఎక్కడో ఉండాల్సిన దాన్ని తీసుకొని వచ్చి కంపెనీలో చేర్చుకొని దాన్ని CEO చేశారు, ఇప్పుడు ఆ పెత్తనాలన్నీ దానికే ఇచ్చారు అని పద్మాక్షి అరుస్తూ ఉంటే, ఇంకా విహారీ కొంచెం నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ పద్మాక్షి వినదు. ఇంకా పేపర్స్ తీసుకొని వచ్చి పేపర్స్ మీద సైన్ చేస్తావా, లేదంటే దాన్ని పంపించనా అని అడుగుతూ ఉంటే, ఇంకా విహారీ ఏమున్నా వాళ్ళందరూ మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు. ఇంకా విహారీ ఒకసారిగా నేను సైన్ చేస్తాను అత్తయ్య అని చెప్పి అక్కడికి వెళ్ళి సైన్ చేస్తూ ఉంటాడు. ఇంకో పెన్ను తీసుకొని పద్మాక్షి ఇస్తూ ఉంటే, ఇంకా విహారీ లక్ష్మీ మొహాన్ని సహస్ర మొహాన్ని చూస్తూ ఇంకా లక్ష్మితో పెళ్ళైన సంఘటనలు, సహస్రతో అప్పుడు హాస్పిటల్ జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ సైన్ చేస్తాడు. ఇంకా పేపర్స్ తీసుకొని పద్మాక్షి సహస్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ బయటికి వెళ్ళిపోతారు. ఇంకా యమునకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ మేడ మీదకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే, తను సైన్ పెట్టాను అన్నట్టుగా చేతిని గోడకేసి కొడుతూ ఉంటాడు. అప్పుడే ఫోన్ వస్తుంది. ఇంకా ఫోన్ ఎవరని చూస్తూ ఉంటే ఇంకా భుజంగం చేస్తూ ఉంటాడు. వీడి వల్లే, నీ వల్లేరా నా జీవితం ఇలా నాశనం అవ్వడానికి కారణం నువ్వేరా అని విహారీ చాలా కోపంగా చెప్పు అని మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి విహారీ, ఎవరు అని కూడా అడగట్లేదు, అంటే నేనే చేశానని తెలిసిపోయిందా నీకు అని భుజంగా మాట్లాడుతూ ఉంటాడు. అంతా నీ వల్లే కదరా, నా లైఫ్ ఇలా నాశనం అవ్వడానికి కారణం నువ్వేరా అని విహారీ తిడుతూ ఉంటాడు. ఏంటి విహారీ, నువ్వు నీ మొదటి భార్యని కాపాడుకున్నానని సంతోషపడుతున్నావా, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మీ అమ్మే, ఈసారి మీ అమ్మకు పాడ రెడీ చేసుకో అని అతను చెప్తూ ఉంటే, రే నిన్ను చంపేస్తాను అని విహారీ అంటూ ఉంటాడు. ఏంటి విహారీ, మీ అమ్మ నీకు చెప్పలేదా, ఆ రోజు గుడిలో మెట్ల దగ్గర మీ అమ్మ స్పృహ తప్పి పడిపోయింది కదా, ఫిట్స్ వచ్చింది కదా, అది ఎందుకు అనుకుంటున్నావు, నేను మొహం చూపించినందుకే అలా జరిగింది, ఈసారి ఎదురు పడితే మీ అమ్మ ఖచ్చితంగా ప్రాణాలు వదిలేస్తుంది అని అంటూ ఉంటే, అసలు నీకేం కావాలరా, ఎందుకు మా ఇలా చేస్తున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ తరపున నువ్వు వేసే టెండర్ నీకు రాకూడదు, నువ్వు ఆ టెండర్లో అని అంటూ ఉంటే, అది ఇప్పటి నుండో మా నాన్న ఉన్నప్పటి నుంచి వేస్తున్నాడు, అది ఖచ్చితంగా మా కంపెనీకే వస్తుంది, నేను ఎందుకు వదులుకుంటాను అంటే, అదే వదులుకోకపోతే మీ అమ్మ ప్రాణాలు పోతాయి అని అతను బెదిరిస్తూ ఉంటాడు. సరే నేను ఆ టెండర్లో పార్టిసిపేట్ చెయ్యను అని విహారీ అంటాడు. లేదు విహారీ, నువ్వు పార్టిసిపేట్ చేయాలి, కానీ చాలా ఎక్కువకి కోట్ చేసి ఆ టెండర్ నీకు రాకుండా చేసుకోవాలి అంటే ఏంట్రా, ఇప్పుడు ఆ టెండర్ మాకు రాకపోతే మా కంపెనీల పరువు అంతా పోవాలి, అందరి ముందు మా కంపెనీ పరువు పోవాలని నువ్వు ఇలా చేస్తున్నావా అని విహారీ అంటూ ఉంటే, అంతేగా మరి అని అతను ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా అప్పుడే లక్ష్మి పైకి వస్తుంది. ఏంటి విహారీ గారు, ఎందుకలా టెన్షన్ పడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఇంకా లక్ష్మికి ఇప్పుడు మళ్ళీ వీడి గురించి చెప్తే చాలా టెన్షన్ పడుతుంది, ఇప్పటికే లక్ష్మి చాలా నీరసంగా ఉంది అని, లేదు నార్మల్ కాల్ మాట్లాడుతున్నాను అని విహారీ అంటాడు. లేదు విహారీ గారు, ఏదో జరిగింది, మళ్ళీ వాడే ఫోన్ చేశాడా అంటే, లేదు లక్ష్మి లేదు అని విహారీ చెప్తాడు. ఇంకా అలా ఆ తర్వాత పద్మాక్షి సహస్ర ఇంట్లో మాట్లాడుకుంటూ రూమ్లో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దీని మీద డేట్ చేంజ్ చేసి లక్ష్మి కన్నా ముందుగా నీతోనే పెళ్లి జరిగిందన్నట్టుగా రిజిస్ట్రేషన్ చేపిస్తే అయిపోతుంది అని అంటూ ఉంటే, ఇంకా ఆ లక్ష్మి వల్ల నాకే ప్రాబ్లం ఉండదు, బావ నావాడైపోతాడు, నాకే అన్ని రైట్స్ అన్నీ నాకే ఉంటాయని సహస్ర కూడా సంతోషపడుతూ ఉంటుంది.
అప్పుడే అంబిక బయట నుండి ఇంటికి వచ్చి కార్ దిగి పండుని అడుగుతూ ఉంటుంది. పద్మాక్షకి ఎక్కడుందిరా అని అడుగుతూ ఉంటే పైనున్నారమ్మా అని పండు చెప్తాడు. చాలా సీరియస్గా పద్మాక్షి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క అని పిలుస్తూ ఉంటే ఇంకా వీళ్ళు మాట్లాడుకున్న మాటలు విందేమో అని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఏమైందే అని అడుగుతూ ఉంటే ఆ లక్ష్మిని ఇంట్లో నుండి పంపించేస్తావనుకుంటే మళ్ళీ దాన్ని ఇంట్లో పెట్టుకున్నావేంటక్క అని అంబిక నిలదీస్తూ ఉంటుంది. లేదే, పంపించడానికి చాలా ట్రై చేశాను కానీ ఎంత ట్రై చేసినా దాన్ని పంపించలేకపోయాను, కానీ దానికి టార్చర్ చూపించైనా ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా నేను చేస్తాను కదా అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది.